అసలు మీ లైఫ్‌లో ఎప్పుడు కూడా కుకింగ్ అనేది చెయ్యలేదా? అసలు కుకింగ్ అనేది రాదా? సింపుల్‌గా ఈ వీడియోలో ఫిష్ కర్రీ మీ దగ్గర ఒక 20-30 మినిట్స్ ఉంటే, నేను ఈ వీడియోలో చూపించిన ఈ ఫిష్ కర్రీ ఏదైతే ఉందో, సింపుల్‌గా చూపించాను. ఓకే. పెద్దగా ఏమీ ఉండవు. సింపుల్ స్టైల్‌లో చూపించాను. రెస్టారెంట్ స్టైల్ రుచి రాకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మొదటిసారి చేసినా సరే కూడా పర్ఫెక్ట్‌గా వచ్చే విధంగా ఈరోజు మీకు ఫిష్ కర్రీ రెసిపీ అనేది చూపించాను. ఈ చేపల పులుసుకి ఓకే మసాలాస్ అక్కర్లేదు. 3 అంటే 3 సీక్రెట్ మసాలాస్ చెప్తాను. ఇవి ఫాలో అవ్వండి వీడియో చేసేటప్పుడు, కుకింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూపిస్తూ చేస్తా. ఈ 3 సీక్రెట్ మసాలాస్ వేశారంటే చాలు, అద్దిరిపోతుంది. అంతకుమించి ఏమీ ఉండదు. ఫిష్ కర్రీ చేయటం ఇంత సింపులా అంటారు. ముందుగా ఒక 8-9 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫిష్ కర్రీకి 8-9 స్పూన్స్ అయితే పడుతుందన్నమాట. ఇక్కడ కొలతలతో సహా చెప్తాను. నేను తీసుకుంటుంది 500 గ్రామ్స్ చేప ముక్కలన్నమాట. ఈ 500 గ్రామ్స్ చేపలకి ఇక్కడ మనం కొలతలు అయితే చూద్దాం. 2 ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న టైంలోనే 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఈ పసుపు ఎందుకంటే ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆనియన్స్ కూడా త్వరగా వేగుతాయి అన్నమాట. కాబట్టి 1 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అవ్వాలి అని చెప్పేసి చాలామందికి ఉంటుంది. గోల్డెన్ కలర్ వచ్చేయాలన్నమాట. అంటే ఆనియన్స్ అనేవి బాగా వేగాలి. చూసారా, నా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిన తర్వాత మాత్రమే 1 టొమాటో, 2 ఆనియన్స్ కదా, 1 టొమాటో సరిపోతుంది. 1 టొమాటో, ఒక 6-7 మిర్చి, ఈ రెండింటితో పాటుగా 10-15 ఆకులు కరివేపాకు సరిపోతుందన్నమాట. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇప్పుడు మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ చేసుకోండి. టొమాటో ఏదైతే ఉందో ఇక్కడ ఒకే ఒక టిప్ అండి. ఇంకొక టిప్ ఏంటంటే టొమాటోకి, ఈ టొమాటో ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే, మీరు గమనిస్తే టొమాటో వేసినప్పుడు ప్యూర్ రెడ్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి వేగుతుందో కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. ఆ ప్యూర్ రెడ్ కలర్ మొత్తం పోయి మనకి టొమాటో కూడా లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ప్లస్ ముక్క చూసారా, టొమాటో ముక్క అనేది మెత్తపడిపోతుంది అనమాట. బాగా మెత్తపడుతుంది. ఎప్పుడైతే మెత్తపడుతుందో మనకి టొమాటో కూడా ఉడికినట్టు. ఈ విధంగా ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇందులో 3 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోండి. 3 స్పూన్ల సాల్ట్ అనేది పడుతుంది. ఇక్కడ మీకు సీక్రెట్స్ అని చెప్పే కదా, 3 టాప్ సీక్రెట్స్ సింపుల్గా అయిపోతున్నా కదా, అందులో ఇదొక సీక్రెట్ అనమాట. మసాలాస్ చూద్దాం. ధనియా పొడి ఒక 2 స్పూన్స్ అయితే వేశాను. జీరా 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ రెండింటితో పాటుగా గరం మసాలా 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ మూడింటితో పాటుగా సీక్రెట్, ఇది లేకపోతే మనకు రుచి రాదనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 స్పూన్స్ అయితే పడుతుందన్నమాట. 1 స్పూన్ కాదు, 2.5 స్పూన్లు అయితే వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే మంచిగా కలిపేయండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అందులో కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంటుంది. ఆ పచ్చితనం అంతా కూడా పోతుందన్నమాట. మంచిగా అల్లం పేస్ట్ అంతా కూడా మనం ఇప్పుడు ఏదైతే వెజిటబుల్స్ ఫ్రై చేసుకున్నామో మొత్తానికి పట్టేస్తుంది. ఫైనల్గా 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం అనేది పడుతుంది. మీకు ఇంకా కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, మంచిగా కలిపేద్దాం. ఇక మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారా, నాకు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు అనమాట. నేను 1/2 కేజీ తీసుకున్నాను కదా, ఈ 1/2 కేజీ చేపలన్నీ కూడా ముందే వేసేస్తున్నాను. ఇక్కడ చేపల కర్రీ ఏదైతే ఉందో మనం డిఫరెంట్ స్టైల్స్లో చేయొచ్చండి. మన ఛానల్లో చూసుకుంటే ఒక 4-5 రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి సింపుల్ అనమాట. ఓకే, పెద్ద టైం పట్టదు. అసలు మసాలాస్ కూడా మీరు గమనిస్తే సింపుల్గా అయిపోతుంది. అయితే దీనికి ఒక టాప్ సీక్రెట్ ఉంది. అది వేస్తేనే మనకి ఫైనల్ టచ్ ఇచ్చినట్టు అనమాట. అదేంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పటి వరకు వేసాం కదా, ఇవంతా ఒకటంటే దీని రుచి అనేది డబల్ చేయడానికి మనకి పులుపుదనం కావాలి. అది ఎలాగనే చెప్తాను. అది కూడా సింపుల్గా చేసేద్దాం. మనకి నార్మల్గా అయితే చింతపండు వేయాలి, బట్ ఈ రెసిపీలో మనం చింతపండు అనేది యూజ్ చేయమన్నమాట. దాని బదులు మనం ఏం వేస్తామంటే చెప్తాను. వచ్చేసింది కదా, టైం వచ్చేసింది, అలాగో చెప్తాను. ముందైతే 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకుందాం. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ మసాలాస్ అన్నీ కూడా ప్రతి ముక్కకి పట్టిన తర్వాత ఒక 2 గ్లాసెస్
వాటర్ అయితే పోసేసుకుందాం. ఈ రెసిపీ అనేది మనం సింపుల్గా చేస్తున్నాం కాబట్టి అసలు పెద్దగా టైం పట్టకుండా మనకు పెద్దగా వర్క్ లేకుండా పని ఎక్కువ లేకుండా సింపుల్గా చేస్తున్నాం కాబట్టి ఇందులో చింతపండు కూడా మనం యూస్ చేయమన్నమాట. చింతపండు యూస్ చేసామంటే ఒక 1 అవర్ అలా నానపెట్టాలి. అలా ఏమి చేయకుండా సింపుల్గా ఇందులో పులుపుదనానికి కూడా ఆమ్చూర్ పౌడర్ అయితే యూస్ చేద్దాం. చూపిస్తాను అది కూడా. ముందైతే ఉప్పు, కారం ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది నేనైతే ఒకసారి చూసుకుంటున్నాను. సరిపోయినాయి, కొంచెం కారం తక్కువైంది. మీరు గమనిస్తే లైట్గా 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అయితే ఇది మనకి ఆమ్చూర్ పౌడర్ అనమాట. బయట షాప్స్లో దొరుకుతుంది. నార్మల్గా మీకు కిరాణా షాప్స్లో ఉంటుంది. ఆమ్చూర్ పౌడర్ అంటే ఇస్తారు. ఇది ఒక 2 to 3 స్పూన్స్ కనుక వేసామంటే చింతపండు అనేది వేయక్కర్లేదు. ఎందుకంటే మనకి చింతపండు ఎలాగైతే పులుపుదనం ఇస్తుందో ఆమ్చూర్ పౌడర్ కూడా సేమ్ అంతే, అదే పులుపుదనం వస్తుందన్నమాట. ఒక 3 స్పూన్స్ అయితే పడుతుంది. మంచిగా ఈ 3 స్పూన్స్ అయితే వేసేద్దాం బాగా కలిసేటట్టు. వేసేసిన తర్వాత ఇక మంచిగా ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా బాగా కలవాలన్నమాట. ఈ మసాలాస్ అన్నీ కూడా బాగా పులుసులో బాగా కలిసేటట్టు ఒక్కసారి నిదానంగా కలుపుకుందాం. ఫాస్ట్గా కలపొద్దు, ఎందుకంటే ఫిష్ కర్రీ కాబట్టి ముక్కలు అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నిదానంగా కలుపుకొని దీనిని 40 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. అయితే ఇంకొక ఐటెం వేయాలి ఇందులో, అది కూడా వేసేద్దాం ఇప్పుడే. వేసేసి ఉడికిస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫైనల్గా చూసారా, నేను ఈ విధంగా ఒకసారి మనం ఏదైతే ఇప్పుడు మసాలా వేసామో వేసిన తర్వాత మొత్తం కలిసిందా లేదా అనేది ఈ విధంగా బాగా కలిపేద్దాం. సింపుల్గా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ కూడా చూసుకుందాం. పులుపు కానీ, ఉప్పు కానీ, సాల్ట్ కానీ అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఒక్కసారి చూసుకుందాం. ఓకే, మంచిగా సరిపోయింది. ఇక ఫైనల్గా ఇందులో ఒక కట్ట కొత్తిమీర వేసేసుకుని ఇందాక చెప్పా కదా 40 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికిచ్చేద్దాం. ఈ 40 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇక మన కర్రీ అనేది అదిరిపోతుంది, పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మంచిగా ఈ ముక్క ఏదైతే ఉందో పులుసుని బాగా పీల్చుకొని చాలా బాగుంటుంది. ఓకే, మూత పెట్టేసి ఒక 40 నిమిషాలు ఇలా వదిలేద్దాం. చూసారా, 40 నిమిషాలు అయితే అయిపోయింది. ఇక మూత తీసి చూసామంటే ఇక మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. వేడి వేడి రైస్లోకి ఈ కర్రీ కనుక వేసుకుని తిన్నారంటే అదిరిపోతుంది. అండ్ ఇది ప్రాసెస్ కూడా సింపుల్ ప్రాసెస్, అసలు టైం అనేది ఎక్కడ కూడా తీసుకోదు. మరి చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.